రేపే మనకు కార్తీక సోమవారం. ఈ సోమవారం తిథి రోజున గుర్తుపెట్టుకొని స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. మీ జన్మల పాపాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీ పాపాలు, దోషాలు, గండాలు ఇవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. స్నానం ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా మీరు అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కార్తీక మాసం అంటే పరమ పవిత్రమైన మాసం. అలానే కాకుండా ఈ మాసంలో మనం స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా. కాబట్టి స్నానం ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మన జన్మల దరిద్రాలండి, మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, అలానే కాకుండా పాపాలు ఇవన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుపోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి మీరు స్నానం ఈ విధంగా ఆచరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సోమవారం కాబట్టి కొన్ని విధి విధానాలతో పాటు స్నానాన్ని 2 పూటలు ఈ విధంగా ఆచరించేసుకోండి. ఇక మీకు తిరుగుండదు. శివ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కోటి రెట్ల పుణ్యాన్ని మీరు సంపాదించుకున్న వారు అవుతారు. శివలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఒక్క స్నానం ఏంటంటే కనుక మానవుడి యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మానవుడికి అంతులేని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. స్నానం ద్వారా ఏంటంటే కనుక శరీరం అనేది శుద్ధి అయిపోతుంది. శరీరంలోని అన్ని పాపాలు కూడా నశిస్తాయని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి స్నానమే మనకు చాలా ప్రాధాన్యత ఈ కార్తీక మాసంలో. కావున ఇలా ఆచరించేసుకుంటే సరిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే లేవాలి. నార్మల్గా గుర్తుపెట్టుకోండి, మీరు స్నానం ఎప్పుడు చేసినా పర్వాలేదు. అంటే సూర్యోదయం తర్వాత చేసినా పర్వాలేదు, సూర్యోదయానికి ముందు కూడా మీరు స్నానం చేసినా పర్వాలేదు. కానీ స్నానం ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా మీ జీవితంలో మీరు కష్టాలను ఎదుర్కొంటున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు అనుకోండి, 2 పూటలు స్నానం చేయండి. ఆ కష్టానికి కొంచెం అంటే ప్రతిఫలం అనేది లభిస్తుంది అనమాట. ఆ కష్టం అనేది కొంచెం తొలగిపోవటానికి ఉంటుంది. కొన్ని పాపాలు మనం చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక మానవులు కొన్ని పాపాలు, కొన్ని తప్పులు, కొన్ని అబద్ధాలు మనం చెబుతూ ఉంటాం. అవసరాన్ని బట్టి అబద్ధం చెప్పినప్పటికీ కూడా ఏంటంటే కనుక అది మనం పాపం లాగానే మనకు చుట్టుకుంటుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా వరకు కూడా గండాలు ఉంటూ ఉంటాయి. ఆ గండాలను కూడా మనం పోగొట్టుకోవడానికి, గండాల నుంచి మనం బయటపడడానికి కూడా స్నానం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. కార్తీక మాసంలో ఏంటంటే స్నానానికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి స్నానం ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే కోటి రెట్ల పుణ్యం మనకు కలుగుతుందని చెప్పొచ్చు. ఒక స్నానం ఏంటంటే కనుక మన యొక్క శరీరాన్ని శుద్ధి చేసేస్తుంది. మొత్తం కూడా ఏంటంటేనండి మనలోని మలినాలన్నీ కూడా తీసేసి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. స్నానం ఏంటంటే కనుకనండి ఈ విధంగా ఆచరించుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేసుకుంటే మనం ఏంటంటే కనుకనండి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కదా, ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అంటే సిద్ధిస్తుంది అనమాట. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిదని చెబుతూ ఉంటారు. కావున ఈ విధంగా ఆచరించండి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి రాత్రంతా కూడా ఒక బకెట్ నీళ్లను మనము అంటే వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టుకొని ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. అంటే చల్లనీళ్ళ స్నానం చేస్తే చాలా మంచిది. కుదరకపోతే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. కానీ స్నానం చేసే నీటిలో ఈ విధంగా ఈ వస్తువులని కలుపుకోండి. మీరేంటంటే కనుకనండి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఇవి కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట. స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుకనండి మనము ఇలా పసుపు, అలానే కాకుండా ఏంటంటే గంధం, చిటికెడు పసుపు చిటికెడు గంధం వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే కనుక గంధం అనేది చాలా వరకు కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అలానే వచ్చేసి ఏంటంటే శివుడికి అంకితం చేయబడుతుంది. అలాగే ఇలా స్నానం చేసే నీటిలో గంధం అంటే చందనం అంటాం కదా, అది వేసుకొని చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా, యాంటీబయాటిక్. కాబట్టి చిటికెడు పసుపు చిటికెడు గంధం ఈ 2 కలిపి వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఓం నమః శివాయ అనుకోండి మనసులో ఒకసారి, ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా స్నానం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీరు ఇందులో ఒకవేళ మీకు గంగాజలం ఉందనుకోండి, అది కూడా మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఈ 3 అంటే ఇలా నీళ్లు, అలానే కాకుండా ఈ 2 మనం చందనము అలానే పసుపుతో నీటిని అంటే కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిదండి. మనం ఎలాంటి పాపాలనైనా సరే పోగొట్టుకోవచ్చు, ఏడేలా దరిద్రాలను తొలగించుకోవచ్చు, అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేసుకోవచ్చు, జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకోవచ్చు, మానవ జీవితంలో ఉండే కొన్ని సమస్యలని కూడా దూరం చేసుకోవచ్చు. అలానే కాకుండా చాలా మంది కూడా ఏంటంటే మేము జీవితంలో చాలా పాపాలు చేశాం, చాలా తప్పులు చేశామని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ప్రాయశ్చిత్తం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి మీ వీరిని బట్టి మీరు ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. స్నానం చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఈరోజు అంటే చివరి కార్తీక మనకు సోమవారం, ఇలాంటి రోజు మనకి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ సంవత్సరానికి మాత్రమే వస్తుంది. పరమ పవిత్రమైనది కార్తీక మాసం. కార్తీక మాసం చాలా శక్తివంతమైనది. నిష్ట నియమాలతో ఏంటంటే కనుక నెల రోజులు కూడా శివ కేశవుల్ని మనం పూజించడం జరుగుతుంది. అంటే శివుడి యొక్క రూపంగా మనం భావించుకొని ఇలా మనం పూజిస్తూ ఉంటాం కదండి. అంటే శివుడిని మనము అత్యంత శక్తితో భక్తి శ్రద్ధలతో మనం పూజించుకుంటూ ఉంటాము. శివపార్వతుల అనుగ్రహం కలగాలన్నా, శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలగాలన్నా సరేనండి, శివాలయానికి వెళ్ళండి. మీ జీవితంలో ఉండే కొన్ని
రకాల కోరికలు తీరాలన్నా సరే శివాలయానికి వెళ్ళేసి ఇలా మీరు శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ విధంగా శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదనమాట. మేము పెద్దగా చేసుకోలేమండి, మాకు అంత సమయం లేదన్న వారు ఒక చెంబడి నీటిని తీసుకెళ్లి శివుడికి సమర్పిస్తే ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటూ ఉంటారు కదా, మంచి స్థాయిలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఎప్పుడు కూడా మా జీవితం బాగుండాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుకనండి చందనాన్ని కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేస్తే శివుడికి మీరు చల్లదనాన్ని అందించిన వారవుతారు. ఆ శివుడు మీ యొక్క చల్లదనాన్ని తీసుకొని మీకు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఈ చందనపు నీటి యొక్క అంటే అభిషేకం ఉపయోగపడుతుందని ఒక రకంగా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ద్రవ్యాలతో మీరు శివుణ్ణి అంటే అభిషేకిస్తే మీ జీవితంలో మీ సంపాదన పెరుగుతుందన్నమాట. అంటే ద్రవ్యాలంటే కనుక మనందరికీ తెలిసింది కదా, అలా ద్రవ్యాలతో మీరు శివుడికి ఏంటంటే కనుక మీరు అభిషేకం చేసుకోండి. పాలతో, పంచామృతాలతో, నెయ్యితో ఇలా మనం అభిషేకం చేస్తే ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని మనం పోగొట్టుకోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా మీరేంటంటే కనుక మీకు తోచింది మీరేంటంటే కనుక ఇలా తోచినట్టు మీరు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసుడి నీటితో కూడా మనం ఏంటంటే కనుక శివుణ్ణి అభిషేకించవచ్చు. ఆ చిన్న గ్లాసు నీటిలో ఏంటంటే కనుక అర స్పూన్ అంత పంచదారను పోసేసి ఆ నీటితో కూడా మనం శివుణ్ణి అభిషేకిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితాలే మారిపోతాయని ఒక రకంగా చెప్పొచ్చు. ఇలా మీరేంటంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా అంటే ఇలా శివుణ్ణి పూజించండి, ఆరాధించండి. అలానే కాకుండా అభిషేకించండి. అలాగే కాకుండా 21 బిల్వ పత్రాలు మనం శివుడికి సమర్పిస్తే ఖచ్చితంగా అండి సంవత్సరం అంతా కూడా మనకు అంటే పుణ్యఫలంతో ఒక పాటు మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. బిల్వ పత్రాలను శివుడికి సమర్పించిన అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి ఇలా స్నానాలు చేసేసి శివుడిని ఈ విధంగా అంటే ఇలా అభిషేకించుకోండి. అలానే కాకుండా దీపాలు పెట్టేసి చక్కగా శివాలయానికి వెళ్ళేసి మనం ఏంటంటే శివుడిని పూజించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకుంటే మాత్రం సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోయి శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ అమ్మవారి యొక్క కటాక్షం అనేది మీకు సిద్ధించడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పే ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని ఉండే పరిహారం. కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు ఏంటంటే కనుకనండి మంచి అంటే చేకూరుతుంది. అలానే కాకుండా మీకు చాలా వరకు కూడా ఏంటంటే నష్టాలు లేకుండా లాభాలు జరగడానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని ఒక రకంగా మనం చెప్పొచ్చు. ఏంటంటే కనుకనండి ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి. సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు. సంవత్సరం అంతా కూడా ధన సమస్యని తీర్చుకోవడానికి, ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి, ఇబ్బంది లేకుండా ఉండటానికి, దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి ఉపయోగపడతాయి నెంబర్స్ ఏంటంటే కనుకనండి మానవ జీవితంలో కీలక పాత్రని పోషిస్తూ ఉంటాయి. నెంబర్స్ మానవుడి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నెంబర్లకు అత్యంత శక్తి ఉంటుంది. కొన్ని నెంబర్స్ ఏంటంటే దైవానికి అంకితం చేయబడతాయి, కొన్ని నెంబర్స్ దైవ రూపంగా భావించబడతాయి. కాబట్టి నెంబర్స్తో ఏది చేసినా కానీ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెంబర్ని మీరు రాసి మీ పర్సులో పెట్టుకున్నా, మీ జేబులో పెట్టుకున్నా, లేదంటే మీతో పాటు ఈ నెంబర్ని మీరు ఉంచుకున్నా సరే చూడండి సంవత్సరం అంతా కూడా మీరు ఏంటంటే కనుక పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు అనేది మీరు చూసే అవకాశం అనేది కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఈ నెంబర్ ఏంటంటే కనుక శివుడికి అంకితం చేయబడుతూ ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా 5 అనే సంఖ్య లక్ష్మీదేవి ఎలాగైతే ఇష్టపడుతూ ఉంటుందో పురాణాలలో మనకు చెప్పబడుతుంది. అలానే ఇప్పుడు చెప్పే ఈ 3 అనే సంఖ్య ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సంఖ్య ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఎప్పుడు కూడా ధనాన్ని సూచించడానికి, పట్టిందల్లా బంగారం లాగా చేయటానికి, అలానే కాకుండా ఏంటంటే ఇబ్బంది లేకుండా ధనం మన దగ్గరికి వచ్చేలాగా చేయటానికి ఈ 3 అనే సంఖ్య మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ 3 అంటే కనుక పార్వతీదేవిగా సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కనుక ఇలా ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని దానిపైన మీరు ఏంటంటే కనుక పసుపుతో కానీ, గంధంతో కానీ, కుంకుమతో కానీ ఇలా ఏదైనా పర్వాలేదు, మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో దానితో ఇలా మీరు తెల్లని కాగితం మీద ఏంటంటే కనుక 3 అని రాయండి. 3 అంటే ఇలా మనం రాసుకోవాలి. ఇలా రాసేసి కాసేపు శివపటం ముందు పెట్టుకోవాలి, అంటే శివయ్య పటం ముందు పెట్టుకోవాలి. అలా పెట్టేసుకుని ఏంటంటే కనుకనండి చక్కగా ధనం రావాలి, అంటే ధన ద్వారాలు తెచ్చుకుని డబ్బు ఎల్లప్పుడూ కూడా మన దగ్గర ఉండాలి, మనం పట్టిందల్లా బంగారం కావాలి, ఇబ్బంది ఉండకూడదు అనేసి మీరు ఏంటంటే సంకల్పాలు చెప్పుకొని ఆ తర్వాత అదేంటంటే కనుక కాసేపు వదిలేసి అనంతరం ఏంటంటే కనుక మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి మీరు పెట్టుకున్న పేపర్ చినిగిపోయినా పర్వాలేదు, మళ్ళీ కొత్త పేపర్ని తీసుకొని రాసుకొని దాంట్లో పెట్టుకోండి, మళ్ళీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. కానీ సీక్రెట్గా పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి. ఇది పెట్టుకున్న తర్వాత మీరే ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే కనుక అంక్యశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి.
మంచి ఫలితాలు ఉంటాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతం జరుగుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే గనకనండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవిస్తారు. ఇక తిరుగులేని రాజయోగం మీకు పడుతుందండి ఇక.